కనికరించండి, మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ చేతి నీడలో కప్పి మీ స్వరం నింపు చేయమని ప్రార్థిస్తున్నాం. చీకటి శక్తులు, అంధకార శక్తులను యేసు ప్రభు ఘనమైన నామములో బంధిస్తూ మరి మీ శైలి మేము అనుభవించినట్లుగా ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మాకు సహాయపడుతున్నామని వేపు చూస్తూ మీ సహాయం కోరుకు నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములు కీర్తన గ్రంథకర్త చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. So here in the word of God, the psalmist is worshipping the Lord. అంటే ఈ కీర్తన దావీదు రాసిందే. So here we see that this psalm was written by David. కాబట్టి ఇక్కడ అనుకున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను కృతజ్ఞత చెల్లించేదను. So here he says that I will praise you with all of my heart. తర్వాత మనం చూస్తే నా దేవా నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. So he says that Lord, you have shown a great mercy towards me. పాతాళపు అగాధం నుండి నా ప్రాణం తప్పించి ఉన్నావు. You have delivered my soul from the depths of Sheol. దావీదు ఆ రీతిగా ఆ దినాల్లోనే ప్రభువైన యేసుక్రీస్తును ఎరిగిన వాడుగా కాదు కానీ ఆ యొక్క తలంపు కలిగిన కీర్తన రాస్తూ వస్తాడు కీర్తనలు. So David, not knowing Jesus Christ in those days, but he could able to write these verses with depth of understanding. కీర్తన 22 మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు సిలువను ఒకటి చూడగలుగుతాం. కీర్తన 22. So in Psalms 22 we can see Lord Jesus Christ there. ఏదైతే దేవుని ప్రభువుని మనం పూర్ణ హృదయంతో స్తుతించాలి. So whatever it may be, we have to praise our Lord with our all heart. అందుకే చెప్తున్నాడు, అగాధంలో నుండి నన్ను తప్పించి కాపాడిన నా ప్రాణాన్ని అంటున్నాడు అక్కడ. So here he says that Lord, you have delivered my soul from the depths of Sheol. కీర్తన 116:12కి వస్తే Psalms 116 and 12th verse. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును అంటాడు. What shall I render to the Lord for all the benefits he has done towards me? ఆయన ఏం చేశాడు ఉపకారాలు, మనం ఎలాంటి వారమో మనం జ్ఞాపకం చేసుకొని మనము ఉదయకాలం దేవుని స్తుతించాలి, మధ్యాహ్నం సమయం ప్రభువుని స్తుతించాలి. So this afternoon we have to remember what he has done in our lives and then worship our Father. సామెతలకు వచ్చినట్లయితే మొదటి అధ్యాయంలోకి And Proverbs chapter 1, అక్కడ మనం గమనించవచ్చు మనం ఎలాంటి వారు జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. so here it is reminding that what kind of people we are. అదే 24వ వచనం, Verse 24. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోయేది. Because I have called you and you refused, I have stretched out my hand and no one regarded. 25వ వచనం, నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వెనుక త్రోసివేస్తిరి, నేను గద్దింపుగా లోబడకపోతిరి. Verse 25. Because you disdained all my counsel and would have none of my rebuke. ఇది మానవుని యొక్క స్వభావం. So this is the nature of the human. పిలిస్తే వినకపోవడం. So here when he's called, he doesn't listen. ఆయన చేతులు చాపి సిలువలో చేతులు వేలుపట్టబడి చేతులు చాపినప్పటికీ మనం లక్ష్య పెట్టిన వారు. So even though his hands were stretched on the cross of Calvary, but no one is regarding. ఆయన కొండ మీద ప్రసంగాలు చేసిన, సమాజంలో బోధించిన ఆయన మాటను మాత్రం వెనక త్రోసివేసిన వారు. So even though there were many sermons made on the mountain and in the synagogues, but many people rejected them. గద్దించితే లోపడుకుని పోయితే And God has confronted us, but we didn't listen. అది మానవుని స్వభావం. And this is the nature of human. హృదయంలో ఉన్నది అది. This is what we have in our heart. అయితే ఎలాగ ఆయన స్తుతించగలం? But how can we worship him now? మన హృదయం గురించి రాయబడితే కొన్ని మాటలు చూస్తే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం చదవండి, 9వ వచనం. Jeremiah chapter 17 verse 9వ వచనం. 9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? So the heart is deceitful above all things and desperately wicked, who can know it? కాబట్టి హృదయం అంటే ఈ హృదయంతో దేవుని స్తుతించాలంటే ఘోరమైన వ్యాధి ఉంది, మోసకరమైనది. So in order to worship our Father with this heart, but the heart's condition is deceitful and it is desperately wicked. ఆ హృదయంతో ఎలా ప్రభువుని స్తుతించగలం? So how can we worship with such heart? హృదయం మంచిది కాదు, మాటలు కూడా మంచివి రావు. So when the heart is not good, obviously the words which come out of the heart will also be not good. ఆదికాండం ప్రారంభంలో ఒక మాట రాయబడుతుంది 6వ అధ్యాయం చూస్తే, In Genesis chapter 6 we see one verse was written long time back. 5వ వచనంలో, Verse 5. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచెను. Then the Lord saw that the wickedness of man was great in the earth,
and that in every intent of the thoughts of his heart was only evil continually. అక్కడ ఇర్మియాలో అదే చూస్తున్నాం, ఇక్కడ కూడా అదే మాట. నరుల హృదయం ఎలాంటిదో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. So here Lord is reminding what kind of hearts we have even in Jeremiah and also in Genesis chapter 6. దేవుడు సృష్టించాడు బాగున్నాడు, కానీ ఆఖరికి దేవుడు సాతాను మాటని దేవుడు దూరమైనట్టుగా మనం గమనించవచ్చు. When God created man, he was good in the beginning, but because he followed Satan, his heart became deceitful. అందువల్లకే అలాంటి హృదయం కలిగిన వారిని చూసి దేవుడు ఏమనుకుంటున్నాడు? And Lord is seeing such kind of people with that hearts and saying now. 6వ వచనం, Verse 6. ఆదికాండం 6:6. Genesis chapter 6 verse 6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయమును నొచ్చుకొనెను. And the Lord was sorry that he had made man on the earth, and he was grieved in his heart. నొచ్చుకున్న హృదయంతో ఏమైనా ఆరాధించగలరు, దేవుని ఏమైనా ఆరాధించగలుగుతారు. దేవుడు మన హృదయం చూస్తే నొచ్చుకుంటున్నాడు. See, Lord is looking at our hearts and he is feeling very grieved, and how can we worship him now? ఆ ఇర్మియాలో ఆ రీతిగా రాయబడింది, ఆదికాండంలో ఆ రీతిగా రాయబడింది. And in Jeremiah we see that it is written about heart deceitfulness, and also the same way in Genesis 6 also. యెహెజ్కేలు చూస్తే 16వ అధ్యాయం 30వ వచనం. Ezekiel 16 verse 30. 16:30. నీ హృదయం ఎంత బలహీనమాయను. 16:30. Ezekiel. How degenerate is your heart? కాబట్టి నీ హృదయం ఎంత బలహీనమైపోయింది. So here the heart is in very degenerate condition. ఘోరమైనది, It is very deceitful. వ్యాధి కలిగినది, It is with full of illness, దేవుని మనసు వెచ్చించేది. and it grieves the heart of the Lord. ఇక్కడ చూస్తే హృదయం ఎంత బలహీనమైపోయింది. And here we see that it is without the strength and it is degenerated. ఆ హృదయం ఎంత బలహీనమైపోయిందంటే హృదయంలోకి ఎన్ని వచ్చాయంటే So this heart became so helplessness, and that so many things have entered into the heart. హృదయం శరీరంలో కనబడని భాగం అది. And the heart is not seen in the body. అయితే ఆ హృదయంలో ఆ కనబడే హృదయంలోకి ఎన్ని వచ్చాయంటే So we can see so many things has entered into the heart that is not seen in the body. మార్కు రాస్తూ 7వ అధ్యాయం 21వ వచనంలో Mark 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. దేవుని వాక్యం 7వ అధ్యాయం 21వ వచనం, మార్కు సువార్త. Mark 7:21. 21, 22, 23 also. For from within out of the heart of man proceed evil thoughts, adulteries, fornications, murders, thefts, covetousness, wickedness, deceit, lewdness, and evil eye, blasphemy, pride, foolishness. All these evil things come from within and defile a man. ఈ చెడ్డవన్నీ లోపల వచ్చి మనుషుని అపవిత్రపరిచేసింది. So these are all things coming out of the man, coming out of the human heart, and they have defiled a man. ఆదికాండంలో మనం చూసినట్లయితే కయీను ద్వారా కాళ్ళు చేతులు అపవిత్రమైనాయి. And in Genesis we can see that because of Cain, legs and hands are also got defiled. హృదయం అపవిత్రమైంది, And heart also got defiled. ఆలోచన అపవిత్రమైనది. The thinking process also got defiled. మానవుడు మొత్తం అధికారం వదులుకుని అడ్డెక్తు వరకు అని యెషయా 1:6 రాయబడింది. In Isaiah chapter 1 verse 6 we see that from the top of the head to the sole of the foot everything is defiled. రోమా 7:18లో నా శరీరమందు అనగా నా శరీరం ఏది మంచిది ఏది నివసింపదు నేను ఎరుగుదును అంటాడు. And in Romans chapter 7 verse 18 Paul says there is nothing good lives in my body. ఆ రోమా 7:24 ఏమంటాడు? రోమన్స్ పత్రిక 7:24 వచనంలో Romans 7:24. అదే 7:18లో ఆ మాట చెప్తూ 24కి వచ్చే చక్కటి మాట, ఒక మాట అపోస్తలుడు పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. Romans 7:24. 8-18 వచనం చదువుతారు, గమనించండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. In verse 18 he says that I know that in me, that in my flesh nothing good dwells. 24 వచనం ఏమంటాడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. And in verse 24 he says that oh wretched man I am. ఇట్టి మరణములకు లోనకు శరీరం నన్ను ఎవడు విడిపించును? Who can deliver me from this body of death? కాబట్టి మానవుడి స్థితి అది. So this is the condition of human. ఇలాంటి మానవుడు దేవుని ఏమి స్తుతించగలడు? How can a man of this condition can worship the Lord? మంచిది లేనివాడు మానవుడు. So there is no goodness in human. మంచిది నివసింపనివాడు మానవుడు. There is nothing goodness lives in the man. తిరుగుబాటు
చేసేవాడు మానవుడు. And a man is a man who rejects God. తల్లి గర్భంలో ఉన్నాడు తిరుగుబాటు చేసేవాడు. From the birth of the in the mother's womb, he is rejecting God. అందుకే అక్కడ ఏశావు యాకోబును మనం చూస్తాం తల్లి గర్భంలో. And that's what we see about Esau and Jacob in the womb of their mother. అయితే యెషయా గ్రంథం 48 ఏమంటాడు? యెషయా గ్రంథం 48 వచ్చాయి. Isaiah 48. యెషయా గ్రంథం 48 అధ్యాయంలో 48 అధ్యాయము దయచేసి చూస్తే 4వ వచనం. Isaiah 48 verse 4. నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు ఎరిగి ఉండి. Because I knew that you were obstinate and your neck was iron sinew and your brow bronze. అది 8వ వచనంలో మధ్య భాగంలో ఒక మాట తెలుగులో, నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భం పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడని అనిపించుకుంటే నాకు తెలియదు. And in verse 8 it's in the middle part. I knew that you were deal very treacherously and were called a transgressor from the womb. కాబట్టి ఇలాంటి మానవుడు ఇక్కడ కూర్చున్న మన జీవితంలో అలాంటివే. So people who are sitting, we were also having this kind of life. మనం ఎవరు యోగ్యులం కాము. And none of us were worthy. ఆ సిలువలో ప్రభువు యేసుక్రీస్తు క్రయం చెల్లించుకుంటే మన మరణానికి పాత్రులమే. And had not Jesus Christ given his life on the cross of Calvary, none of us would have been worthy. ఆ మరణం తప్పించడానికి ప్రభువు యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. And he came down to deliver us from such kind of death in our lives. కాబట్టి మానవుడు ఎక్కడైనా మంచి కనబడతాడు, ఎక్కడ కనబడదు శరీరంలో. So in the human body there is no goodness at all. అందుకొరకే ఆ మానవుని కొరకే మంచిది కనబడి మానవుని కొరకే మంచిగా చేయడానికి కొరకే యేసు ప్రభువు నజరేతు నుండి వచ్చాడు. నజరేతు నుండి. So the man who in whom no goodness lives, to make him good, Lord has come from the city of Nazareth. అంటే పరలోకం దిగి వచ్చాడు. That means he has come down from heaven. అంటే ఇక్కడ ఫిలిప్పు మన ఈతో అంటున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం నతనయేలుతో అంటున్నాడు. John's Gospel chapter 1 and he says like this with Nathanael. 46వ వచనం. Verse 46. అందుకు నతనయేలు నజరేతు నుండి మంచిదైన రాగలదా అతను అడుగ్గా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. Nathanael said to him, can anything good come out of Nazareth? Philip said unto him, come and see. వచ్చి చూసినప్పుడు యేసు ప్రభు బయలుదేరి వస్తున్నాడు. When he came and see, he could able to see Jesus Christ walking. ఆయన మంచివాడు. And he's a good man. ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు. He has come down to this earth for us. మన కొరకు ప్రాణం పెట్టాడు. He gave his life for us. మనలో ఏం మంచిదనం లేనప్పుడు మంచివాడిగా చేయడానికి కొరకే ఆయన కోరుకున్న స్థానం తీసుకోవడం కొరకే ఆఖరిగా తన శిలువలో రక్తం చిందించాల్సి వచ్చింది. Even though there is no goodness in us, he has come down so that we could able to live the standard which he has desired. To reach that position, he has given his life on the cross of Calvary. అందుకే ఆయన పూర్ణ హృదయంతో స్తుతించాలి. And that's the reason we should worship him with our whole heart. మన జీవితంలో ఈ లోకం మాత్రమే కాదు కానీ ఈ లోకం ముగింపులో కూడా ఆ తర్వాత ప్రభుత్వం ఎత్తబడి పరలోక రాజ్యంలో ఆయనతో ఉండబోతున్న అనుభవానికి మనం ప్రవేశపెట్టబోతున్నాడు. So he is helping us not only to worship on this earth, but also when we die we are going to be with him forever. So to such experience he is helping us to be. అంటే మరణం నుండి జీవంలోనికి దాటిచ్చాడు. He has enabled us to move from death to life. మనం ఎక్కడ మరణంలో ఉన్నాం మనం. And we are in the death. దాటించేవాళ్ళు లేరు. There was no one to help us from మరణం మింగివేసేవాళ్ళు లేరు. There was no one that they could able to take the swallow the death. అయితే ఆ మరణాన్ని మింగివేయడానికి ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఆయన. But Jesus Christ came down to this earth to swallow that death. అందుకే అపోస్తలుడు పౌలు ఓ మరణమా నీ ముల్లెక్కడా? And that's the reason Apostle Paul says, "Oh death, where is your sting? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? And oh grave, where is your victory?" మరణాన్ని జయించాడు ఆయన. He could able to win over the death. మనకు మరణంపై విజయం ఇచ్చాడు ఆయన. And not only that, he gave us also the victory over the ఆయన death. రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడు ఆయన. He made us clean in his blood. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చక్కటి మాట రాయబడింది అక్కడ. In John's Gospel chapter 5 verse 24 it is written like this. చదవండి 5వ అధ్యాయం 24వ వచనం. మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి గమనించండి ఇక్కడ In John chapter 5 verse 24, most assuredly I say to you, he who hears my word and believes in him who has sent me
has everlasting life and shall not come into judgment, but has passed from death into life. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణము నుండి దాటి ఉన్నాడు. So who has kept faith on him, he has passed from death into life. ఎక్కడికి వచ్చి దాటి జీవములోనికి వచ్చాడు. And he passed into life. కాబట్టి మనం ఉదయకాల సమయాన నీ జీవితం నా జీవితం ప్రభువును అడక్కనుకున్న పరిస్థితి తలుచుకుంటే మనం ఒకసారి భయము వణుకు పుడుతుంది. So even today also when we remember our lives without Christ, we feel fear and trembling. నేను అనేక సార్లు అనుకుంటాను, Many times I think myself. నేను అసలు గుర్తుకొచ్చే వ్యక్తివుడు కాదు, నేను గుర్తుకు రాబడే వ్యక్తివుడు కాదు నేను. So I am a person who is not to be remembered. నేను చాలాసార్లు మీకు చెప్పాను, Many times I have shared with you. నేను మూర్ఛ వ్యాధిగ్రస్తుడను. మూర్ఛ ఫిట్స్. I used to suffer with fits. ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడిని. I used to fell down many times. నా సమీపంలో ఎవరు లేకపోతే నేను ఎంత గాయపరచబడ్డామో నాకు తెలుస్తుంది, ఆ తర్వాత తెలిసేది. If there was no one to help me on that spot, I don't know what kind of situation I would have been. మరణించాల్సిన వ్యక్తి నేను. I was supposed to be dead. ఒక వ్యక్తి శిష్యు దగ్గర ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు, తండ్రి కుమారుడిని. So a father brought his son to a person. వాడికి పుట్టుక మొదలుకొని ఈ విధంగా ఎక్కడ పడితే పడిపోతున్నాడు, శిష్యుగా తీసుకొచ్చి బాగు చేయలేకపోయారు. So and the father says that from the birth onwards he has been falling down everywhere, but disciples could not able to heal him. బాగు చేయలేని పరిస్థితి మానవుడిది. And that was the situation, that was the condition of a man, నీ that nobody can be healed. నీ చేతనైతే ఏమైనా చెయ్యి. And he says that if you could do anything, please do. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సాధ్యం. Then he says that if you believe, everything is possible. 1975 సంవత్సరం మే నెల 27వ తారీఖున అప్పటి చేశాను నేను. So in my life also, May 24th in 1970s, I did that thing in my life. ఎప్పుడైతే ప్రభు నా హృదయంలోకి వచ్చాడో మరణమును తప్పించాడు. Whenever Lord has entered into my life, He has passed me from death to life. వ్యాధుడు తప్పించాడు. He has healed me from my illness. ఈ దినం దేశం దాటి దేశంలోకి రావడానికి దేవుడు అనుమతించాడు. And even today also, He had helped me to come out of my country to be here in this మన place. గొప్ప దేవుడు గొప్పవాడు. So our Lord is a great Lord. ఆయన ఎంత గొప్పవాడు వర్ణించలేం, వివరించలేం. And nobody can explain and describe Him. కాబట్టి వ్యక్తిగతంగా అందరి జీవితాలు తలుచుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే పాత దినాలు, పూర్వ దినాలు మనం నిజంగా ప్రభువును ఆరాధించగా మౌనం ఉండలేము. So each and every one of us, if we remember our past life, nobody will be quiet without worshiping Him. అందుకే పౌలు రాస్తూ ఒక మాట రాస్తాడు, మొదటి తిమోతి 1:12. And Apostle Paul writes in 1 Timothy chapter 1. పూర్వము హింసకుడును, దూషకుడును, హానికారును చదవడు. 1:12. Chapter 1 verse 12. తిమోతి రాసిన మొదటి పత్రిక. దూషకుడును, పూర్వం దూషకుడును, హింసకుడును, తను ఏమాత్రము సిగ్గుపడక తను చెప్పుకుంటాడు, నేను పూర్వం దూషకుడును, హింసకుడును, హానికరుడును. So Apostle Paul says that I was what's it? 12 verse. First Timothy, first chapter, 12 verse in Telugu. 13. Although I was formerly a blasphemer, a persecutor, and an insolent man, and కాబట్టి మూడు గుణలక్షణాలు చెప్తున్నాడు అక్కడ. so here three characteristics he's talking about. అక్కడ పైన వచ్చేది ఏమంటాడు, అధ్యాయం 15 లో, And in verse 15, పాపుల్లో ప్రధాన పాపిని. and he says that I am the chiefest of sinners. ఎంతగా తను చెప్పుకుంటాడంటే తనకంటే ఎక్కువ వచ్చేవో కానీ నేనే ప్రధాన పాపిని అంటాడు. So Paul says that even there might be someone who is much more worse than him, but still he says that I am the chiefest one. అంటే ఈ క్యారెక్టర్ అయిన వ్యక్తి నేను, నాకు మరణం మాత్రమే నాకు. So he says that because of these characteristics I should be dead. అదే ఉంటాడు ఎఫెసీయుల రాష్ట్రపతి 2:1. Ephesians chapter 2 verse 1. మీరు అపాదం చేత పాపుల చేత When you were dead in trespasses and sins, సజీవులుగా క్రీస్తుతో కూడా బ్రతికించిన మాట రాయబడుతుంది అక్కడ. and you were made alive with Christ. మన అపరాధం చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో బ్రతికించెను. And he made alive who were dead in trespasses and sins. అక్కడ మీ అపరాధం ఉంది కానీ మన అపరాధములు మనం అనుకుంటే మనం వరకు నా అపరాధములు. So here when the letter is being written, it says that your transgressions and trespasses, but it is actually our నా పాపములు, నా పాపములు and my sins. నేను చచ్చి ఉండగా, And when I was dead,
నన్ను బతికించినాడు. and he has made me alive. నిజంగా పౌలు యొక్క విధానం, పౌలు చెప్తున్న మాటలను గమనించవచ్చును. So here we can observe what kind of words Paul is preaching. ఒకవేళ ఆయన జీవితాలు ఎత్తుకుంటే నా జీవితం ఏదో చెప్తే మన జీవితం అందరి జీవితాలు ఏ ఎత్తుకున్నాయి మనకు తెలుసు, ప్రభుకు మనకు ఏం జరిగిందో. So if Paul himself is saying such words, we know what kind of life we led before Christ. అలాంటి మనలను And to such people, హృదయం కడిగి he had cleaned our heart, ఆయన రక్తం పరిశుద్ధపరిచి and in his blood he has made us clean, పవిత్రులుగా చేసి and he has made us holy, ఆయన కుమారులుగా కుమార్తెలు చేసి and he has made us as his children, అక్కడ తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. and he likes us to be taken to their place. ఎక్కడ? Where? కొలస్సీ రాష్ట్ర పత్రిక Colossians 1వ అధ్యాయం. chapter 1. కొలస్సీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం. Colossians chapter 1. ఇక్కడ అన్ని కలిసి ఉన్నాయి కానీ తెలుగులో చదువుతాను, అది ఇంగ్లీష్లో ఇప్పుడుందో మీరు జ్ఞాపకం చేసుకుని చెప్పండి దయచేసి. దేవుని వాక్యం, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకటికి మనం పాత్రగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపుకోవాలని దేవుని బతిమాలుచున్నాం. 12. Giving thanks to the Father who has qualified us to be partakers of inheritance of the saints in light. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం చేశాడు ఆయన. So he has made us to be partakers of the inheritance of the saints that in light. ఆ పాత జీవితం నుండి ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆ రక్తంలో కడిగి ఆ స్వాస్థ్యంలో పాలివారం చేయడానికి ఇష్టపడ్డాడు. So he has cleansed us from our past life, and in the inheritance of the saints that are living in light, he has made us to be partakers of such inheritance. అందుకే ఆయన స్తుతించాలా. That's the reason we should worship him. 13వ వచనం ఒక మాట రాస్తాడు. Verse 13. మన అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి He has delivered us from the power of darkness. అంధకార సంబంధమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు, సాతాను బంధకం నుండి విడిపించాడు. We were under the power of darkness and the power of bondage of Satan, and he has redeemed us from such darkness and power. ఇక్కడ కూర్చున్న మనం ఎవరు ఇప్పుడు? And who are we that we are sitting here? తన కుమారుని యొక్క రాజ్య నివాసులము. And we all belong to the inheritance of his kingdom, his son's kingdom. రెండవది ఏంటి? ఆయన కుమారుని రాజ్య నివాసులము. And secondly, we became the people who live in his kingdom. మొదటిదేమో తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం. Firstly, he has made us to be partakers of the inheritance of the saints in the light. రెండవదేమో కుమారుని యొక్క స్వాస్థ్యంలోకి. And secondly, he has made us the partakers of his son's kingdom. మూడవదేమో Thirdly, 22వ వచనం. కొలస్సీ 1:22వ వచనం. Colossians chapter 1 verse 22. చదువు. తన సన్నిధిని ఆ. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, ఆ. నిరపరాధులుగాను ఆ. నిలబెట్టుటకు ఆ. ఆయన మాంసయుక్తమైన దేహమును మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. కాబట్టి ఇక్కడ ఒక్కటి చదువు ప్లీజ్ రీడ్. Colossians chapter 1 verse 22. In the body of his flesh, through death, to present you holy and blameless and above reproach in his sight. అంటే ఇక్కడ గమనించండి, మనం దోషులం, మనం And we were wicked people, అపరాధులం, and we were తన transgressors, సన్నిధిలో నిలబడడానికి కూడా యోగ్యులం కాం. and we were not worthy to be even stand in his presence. అయితే ఆయన మాంసయుక్తమైన దేహం అనగా శరీరం మనకు సిలువలో అందరూ చూస్తుండగా ఎన్నో రకాలుగా నానా హింసలు, అది వర్ణించడం వివరించు, ఆడితో గాయపరచబడ్డాయి, అవమానపరచబడిన వాడే మనందరి శిక్ష అంతా భరించుతూ చివరికి ప్రాణం విడిచాడు. So in his fleshly body, that means when people were seeing he has gone through most cruel death on the cross that many people were seeing, but still he tasted that death that we could able to come out of our old nature. ఆ మరణం ద్వారా నాలుగోది సమాధానం ఇచ్చాడు. And because of that death, he could able to give the fourth point, a peace to us. ఆ తర్వాత ఇంకొక అదే కొలస్సీ పత్రిక, ఫిలిప్పీయుల పత్రిక Philippians 2వ అధ్యాయం, chapter 2 2వ అధ్యాయం ఒక మాట చూద్దాం దయచేసి. 16వ వచనం. verse 16. 16. అట్టి జనం మధ్యలో ఆ. మీరు జీవవాక్యం చేత పట్టుకొని ఆ. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు, మనం జ్యోతుల వలె చేశాడంట. So Philippians chapter 2 verse 16, holding fast the word of life, so that I may rejoice in the day of Christ. Verse 15, we have become as lights that we can shine in this world. అంటే అట్టి జనం మధ్య అంటే
So, in what kind of people that we are giving lights to others. మనము మూర్ఖమే, మనం కూడా మూర్ఖ జనం మధ్య ఉన్న వారమే. So we are also wicked and crooked people, and we are also living among such people. అక్కడి నుంచి వేరుపరిచి జ్యోతులు చేశారు. And he has separated us from such kind of people and made us as lights to the world. అదే యెషయా అంటాడు. And Isaiah says, ఏమంటాడు? what does he say? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. He says that I have unclean lips. అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడును. And I'm living among unclean people. అపవిత్రుని అంటాడు. And he says that I am unclean and unclean. ప్రభు యొక్క మరి సన్నిధిలో మనం జీవితంలో గమనించట్లయితే అపవిత్రమైన జనం మధ్య, మూర్ఖ జనం మధ్య మనలను పరిశుద్ధపరిచి పవిత్రంగా చేసి ఒక జ్యోతుల వలె చేశాడు. So if in his presence God has taken us out from the wicked people and unclean people and made us lights in the world, again in the same crooked and wicked people. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే కాదు జ్యోతులు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే కాదు జ్యోతులు. So it's not the stars are not only the star and the moon. వెలగని మన జీవితాల్ని, And even our lives also. వెలగని మన జీవితాలు వెలగని అంటే Even the lives that we without light in our lives. చీకట్లో మన జీవితాల్ని The lives which we were living in the darkness. ఆయన రక్తంలో కడిగి And he has cleansed us in his blood. చీకటితో మాడిపోయిన పరిస్థితుల మన జీవితాల్ని So the lives that we were almost dead in our lives, జ్యోతి వలె చేశాడు. and he has made us alive, and he has made ఆ us సూర్యుడు lights. చంద్రుడి జ్యోతులు అవి కాదు, మనం కూడా జ్యోతులవి చేశాడు ఆయన. Not only the stars which we know that the sun and moon, but he had made us also as దానియేలు అదే lights. అంటాడు. దానియేలు అదే అంటాడు. Daniel says the same thing. చివరి అధ్యాయం The last chapter. దానియేలు గ్రంథము దేవుని వాక్యంలో చూస్తే చివరి అధ్యాయంలో Daniel, the last chapter, 12వ అధ్యాయము verse 12. 3వ వచనం. బుద్ధిమంతురాలైతే ఆ ఆకాశ మండలంలోని జ్యోతులను కోరేవారై చాలు. ప్రకాశించెదరు. ఆకాశంలో నుండి జ్యోతులే ప్రకాశించేశారు మనల్ని. So he had made us the shining brightness in the firmament. కాబట్టి ఉదయకాలంలో ఆయన చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. So in this morning we have to remember what kind of goodness he has done in our lives. ఇప్పుడు మన ఉదయం పరిశుద్ధంగా ఉన్నట్లయితే, So if our hearts are clean now, మనతో కడగబడిన అనుభవంలోకి వచ్చి ఉంటే, if we have the experience of being cleansed in his blood, పాత జీవితంలో నూతన జీవితంలోకి వచ్చి ఉంటే, if we have really come from the old life to the new life, ఏ రీతిగా మన పితరులు వారి జీవితాల్లో మార్పు చెంది వారు ఏ రీతిగా ఉంటూ వచ్చారో జ్ఞాపకం చేయబడితో మనం ఉన్నట్లయితే, so if we remember like how our predecessors were living in their life, if we remember that also, వారి కొరకే కాదు, ఆనాడు వాక్కు కానీ ఈనాడు మన కొరకే సశరీరుడుగా వచ్చాడు ఆయన. not only the word says about them, but he has came down in the flesh even for our generation also. మనం ఎంత ధన్యులమో. And how blessed people we are. కానీ ఉదయకాలం మౌనం ఉండలేదు మనం. So this morning we cannot be being quiet. ఆడు మనం ఉదయం 116, 12, 13 కీర్తనలు చదివిన 12, 13 లక్షల పాత్ర ఎత్తుకొని, So in Psalms 116, as the psalmist says that, Lord, I lift up the cup of salvation స్తుతిస్తాను. and I will ఎక్కడ worship you. స్తుతిస్తా? Where will I worship you? ఆయన ప్రజల మధ్య, Among your children. I ఆయన will worship. మందిరావరణంలో. And in his courts of presence. ఆయన ప్రజలు, We are his children, ఆయన మందిరం. and this is his presence. ఆయన ప్రవర్తించడానికి ప్రభు సహాయం చేయాలి. So may Lord help us to worship like that.